నమస్కారం. పిఎస్ఎస్ఎం గ్లోబల్ కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. మనం ప్రతి ఎపిసోడ్‌లో ఒక సీనియర్ పేమెంట్ మాస్టర్ నుంచి మరి ఎన్నో విషయాలు తెలుసుకుంటున్నాం. పిఎస్ఎస్ఎం మూవ్‌మెంట్ గురించి మరి ఎన్నో విషయాలు మనం అవగాహనలోకి తెచ్చుకుంటున్నాం. మరి వాళ్ళు ఎప్పుడు పిఎస్ఎస్ఎం మూవ్‌మెంట్‌లో వచ్చారు, పత్రిజీ నుంచి ఏమేమి విషయాలు నేర్చుకున్నారు అన్న ఈ అంశంతో మనం ఎన్నో విషయాలు తెలుసుకున్నాం. మరి ఇవాళ సీనియర్ పేమెంట్ మాస్టర్ రేఖా మేడంతో పిఎస్ఎస్ఎం ఒరిస్సా గురించి తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే సార్. వెల్కమ్ టు ద షో. థ్యాంక్ యూ సార్. ఈ అవకాశం ఇచ్చిన పిఎంసి ఛానల్‌కి, మాస్టర్స్ అందరికీ, పత్రిజీకి నా ఆత్మ ప్రణామాలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు పిఎస్ఎస్ఎం మూవ్‌మెంట్‌కి ఎప్పుడు కనెక్ట్ అయ్యారు? 2006 డిసెంబర్‌లో కనెక్ట్ అయ్యాను సార్. అంటే పిఎస్ఎస్ఎం మూవ్‌మెంట్‌లో రాకముందు మీ జీవితం ఎలా ఉండేది? వచ్చిన తర్వాత ఎలాంటి మార్పులు సంభవించాయి మీ జీవితంలో? రాకముందైతే హెల్త్ ప్రాబ్లమ్స్, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అలాగ ఉండేవి. ధ్యానంలోకి రాకముందైతే మల్టిపుల్ ప్రాబ్లమ్స్ ఉండేవన్నమాట. ఉంటే ఒకరోజు నేను దేవుడికి దండం పెట్టుకుని పడుకున్నాను. అంటే ఎన్ని టెస్టులు చేయించుకున్నా నార్మల్ అనే ఉంది, కానీ మార్గం దొరకడం లేదు. సరే, దేవుడికి దండం పెట్టుకుని పడుకున్నాను, నాకు ఏదైనా మార్గం చూపించు అని. నెక్స్ట్ డే ఒక ఆంటీ వచ్చారు మా ఇంటికి. వచ్చి ఇలా మీ ఇంటి పక్కనే దగ్గరలోనే మెడిటేషన్ నేర్పిస్తున్నారు, వెళ్ళి నేర్చుకో అని చెప్పారు. ఆ విధంగా నేను ధ్యానంలోకి రావడం జరిగింది సార్. యెస్, నైస్. సో అంచేత అంటే మీ ఫ్యామిలీలో అంటే ఈ ధ్యానం గురించి ఇంకా ఎవరికైనా తెలుసా? లేకపోతే ఫస్ట్ మొట్టమొదటి వ్యక్తి మీరేనా ధ్యానం గురించి తెలుసుకునే వ్యక్తి? నేనే సార్. అంటే దీనికంటే ముందు అంటే మీ ఫ్యామిలీ వాళ్ళందరూ ఎక్కువ పూజలు, పునస్కారాలు అలాంటి మార్గంలో ఉండేవారా? ఫ్యామిలీ అంతా, నేను కూడా చాలా పూజలు, ఉపవాసాలు అన్నీ చేసేదాన్ని సార్. ఎప్పుడైతే మీరు పిఎస్ఎస్ఎం మూవ్‌మెంట్‌లో వచ్చారో అప్పటి నుంచి పూజలు అన్ని కన్నా ఇంకా ధ్యానంలో ఎక్కువ చేయడం మొదలుపెట్టారా? అవును సార్, అలాగే జరిగింది. యెస్, వెరీ గుడ్. సో అంటే మేడం మీరు చాలా ఎంతో వర్క్ మీరు పిఎస్ఎస్ఎం అంటే ఒరిస్సాలో ఎంతో వర్క్ చేశారు మీరు. సో ఆ పిఎస్ఎస్ఎం ఒరిస్సాలో ఎలాంటి వర్క్స్ మీరు చేపట్టారు అన్నది అంశం మాతో షేర్ చేస్తారా? ఫస్ట్ అసలు ఈ ధ్యానం నాకు పరిచయం చేసింది సంజయ్ పర్మార్ అని, గుజరాతీ ఆయన. ఆయన ద్వారా నాకు పరిచయం జరిగింది. ఆ తర్వాత రమణ గారు వైజాగ్ నుంచి, పద్మ మేడం తరచూ వస్తుండేవారు. సో అలాగా నా ప్రయాణం మొదలైంది. ఫస్ట్ అయితే ఇక్కడ కటక్లోనే దివాన్ బజార్ అన్న ఏరియాలో వెంకటేశ్వర గుడి ఉంది, అక్కడ క్లాస్ అరేంజ్ చేసామన్నమాట. అరేంజ్ చేస్తే అది స్టార్టింగ్. ఆ తర్వాత పారాదీప్, భువనేశ్వర్ అలాగలాగా అన్ని చోట్లకి వెళ్ళడం జరిగింది. గౌహతి వెళ్ళాను, అస్సాం, ఒరిస్సాలో కూడా జార్సుగూడ, సంబల్పూర్, ఆ తర్వాత అనుగోలు. అంటే ఇవన్నీ పత్రి సార్తో కలిసే, బరంపురం, ఇవన్నీ సార్ రావడం, సార్ క్లాసెస్ అవ్వడం, సార్ వచ్చే ముందు వెళ్ళడం, ప్రోగ్రామ్ కి అంత అరేంజ్మెంట్స్ చూసుకోవడం, పాంప్లెంట్స్ పంచడం, కొంచెం క్లాసెస్ చెప్పడం కూడా జరిగింది సార్. సో అంచేత మీరు అప్పుడు 2006లో మీరు వచ్చారనేసి అన్నారు కదా. సో పత్రిజీని ఎప్పుడు కలిసారు? అంటే రాగానే 2006లోనే మీరు పత్రిజీని కలిసారా? లేకపోతే వేరే మాస్టర్ పార్మార్ మాస్టర్ ద్వారా మీరు రావడం జరిగిందనేసి అన్నారు కదా. సో అంచేత 2007లో అనుకుంటా సార్. వెంటనే విత్ ఇన్ షార్ట్ టైమ్ లోనే సార్ని కలవడం జరిగింది సార్. ఓ వెరీ గుడ్. అయితే సంజయ్ సార్ని అడిగాను, సార్ పత్రి సార్ తెలుగు అయినా వేరే లాంగ్వేజ్ మాట్లాడతారంటే తెలుగు అని చెప్పగానే నాకు ఇంకా ఆనందం కట్టలు తెంచేసుకుందన్నమాట. తెలుగు వారు అనగానే నాకు చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. సార్తో మాట్లాడడం జరిగింది, చాలా బాగా అయింది సార్. అంటే మీరు కూడా తెలుగువారు కదా, మరి ఒరిస్సాలో ఎలా వెళ్ళడం జరిగింది మేడం మీరు? మా అత్తవారిల్లు ఒరిస్సా సార్. పెళ్ళి అయిన తర్వాత ఇక్కడికి రావడం జరిగింది. కాకపోతే ఇదే ప్రశ్న నన్ను చాలా మంది అడిగారు, మీరు ఒరిస్సా వెళ్ళారు అని. అయితే అస్సాం అవి వెళ్ళి వచ్చిన తర్వాత కూడా పద్మ మేడం వాళ్ళు క్లాసెస్ అరేంజ్ చేయడానికి వెళ్తుండేవి అనమాట. అంటే కొంచెం అంటే సబ్జెక్ట్ కి సంబంధించింది కాదనుకోండి, కాకపోతే వాళ్ళు అక్కడ అస్సాంలో పులుపులు, కారాలు అవేమి తినరన్నమాట. పద్మ మేడం వాళ్ళు వచ్చేటప్పుడు, అదే మాస్టర్స్ వచ్చేటప్పుడు, మేడం పులిహోర చెయ్యండి,
ఇవి హ్మ్. చెయ్యండి, ఆవకాయ తండి అనేవారమాట. ఓకే. అందుకు నేను చెప్పాను. నేను అందుకే ఒరిస్సా వచ్చాను అని చెప్పాననమాట. అంటే అక్కడ ఒరిస్సాలో మరి పత్రి సార్ మొట్టమొదటిసారి ఎప్పుడొచ్చారు మేడం మీరుండగా? 2006లో నేను ధ్యానంలోకి రాకముందు ఒకసారొచ్చారు. ఓకే. 2007లో నేను ధ్యానంలోకొచ్చాకొచ్చారు. హుహు. కటక్‌లో కూడా చాలా ప్రోగ్రామ్స్ జరిగాయి సార్‌వి. సో, అక్కడ పిఎస్ఎస్ఎం ఒరిస్సా గురించి చెప్పండి మేడం అక్కడ. అంటే ఏమేమి యాక్టివిటీస్ 2007లో జరిగాయి? దాని తర్వాత కాలం పరిగుణంగా అంటే ఎలాంటి మార్పులు సంభవించాయి? తర్వాత ఎలాంటి పిరమిడ్ సెంటర్స్ అక్కడ ఒరిస్సాలో ఉన్నాయి? ఇవన్నీ విషయాలు చెప్తారా మాకు? తప్పకుండా సార్. యాహ్! 2007 స్టార్టింగ్ నాకు ధ్యానంతో పాటు ధ్యాన ప్రచారం సైమల్టేనియస్‌గా స్టార్ట్ అయిపోయింది. హ్మ్. సో, 2008లో నేను అస్సాం వెళ్ళడం జరిగింది. అది కూడా అస్సాం వెళ్ళినప్పుడు మాస్టర్స్ తెలుగు రావాలి, హిందీ రావాలి అన్నట్టుగా సెలెక్ట్ చేశారు. సో, అందులో నేను ఎంపిక చేయబడ్డాను. ఓకే. తర్వాత ఒరిస్సాలో కూడా నేను అన్ని స్కూల్స్‌కి పర్సనల్‌గా వెళ్ళి నేర్పించేదాన్ని. హ్మ్. డఫ్ అండ్ డమ్ స్కూల్‌లోని, ఓహ్! బాయ్స్ హాస్టల్స్‌లో హ్మ్. ఆహ్, చాలా హ్మ్, చాలా స్కూల్స్‌లో నేర్పించడం జరిగింది. హ్మ్. అలాగా చాలా మంది నెమ్మదిగా మార్వాడీస్, గుజరాతీస్ అందరూ నాతో కనెక్ట్ అవ్వడం ద్వారా చాలా బాగా జరిగింది. ఓకే. ఆహ్, హ్మ్. అలాగా నా ప్రయాణం సాగింది సార్. మరి అక్కడ ఒరిస్సాలో ఎన్ని పిరమిడ్ సెంటర్స్ ఉన్నాయి మేడం? ఒరిస్సా మొత్తం స్టేట్ అంతా ఎన్ని పిరమిడ్ సెంటర్స్ ఉన్నాయి? హ్మ్. ఇక్కడ కటక్‌లో దగ్గర దగ్గర 10, 12 పిరమిడ్స్ ఉన్నాయి సార్. ఓహ్! వెరీ గుడ్. హ్మ్. ఇక్కడ ఒక పిరమిడ్‌లో అయితే సుశీల బావ్స్ ఇంకా మేడం ఆహ్, రన్ చేస్తున్నారు. హుహు. ఆ మేడంకేమో పత్రిజీ మదర్ ఇండియా అని పేరిచ్చారు. ఆ అబ్బో! పేరుకి తగ్గట్టుగానే ఆవిడ చాలా ప్రేమగా, చాలా చాలా ప్రేమగా వచ్చిన వాళ్ళందరికీ జ్ఞానం నేర్పించడం, ధ్యానం చెప్పడం, చాలా హ్మ్. ఓపికగా 75 ఇయర్స్ రోజు మేడ మీదకెళ్ళి వచ్చినోళ్ళందరికీ నేర్పించడం, అలాగా చాలా వర్క్ చేస్తున్నారు. నేను ఓకే. మేడంతో ఎప్పుడూ అదే అంటాను. మేము బయట తిరిగి చేస్తున్నాం మేడం. మీరు ఇంట్లో ఉండి అంత వర్క్ చేస్తున్నారు అని అంటున్నాను. హ్మ్. సో, అంకటే ఇప్పుడైతే కటక్ వరకు చెప్పారు. అంటే భువనేశ్వర్ ఇవన్నీ ఇక్కడ చాలా ఉన్నాయి కదా! కోనార్క్ ఇలాంటి ప్లేసుల్లో కూడా మన సెంటర్స్ ఏమైనా ఉన్నాయా మేడం? భువనేశ్వర్‌లో సెంటర్స్ ఉన్నాయి సార్. ఓకే. భువనేశ్వర్ పిరమిడ్స్ ఉన్నాయి. మెడిటేషన్ సెంటర్స్ ఉన్నాయి. హ్మ్. ఇప్పుడు భువనేశ్వర్‌లో కూడా చాలా మంది మాస్టర్స్ చాలా బాగా వర్క్ చేస్తున్నారు. హ్మ్. కటక్‌లో కూడా ఆన్‌లైన్ క్లాసులు, ఆఫ్‌లైన్ క్లాసెస్ అవి చాలా జరుగుతున్నాయి. హ్మ్. మధ్యలో మాస్టర్స్ రావడం. లాస్ట్ ఇయర్ సౌరభ్ సార్ వచ్చారు. యెస్. సౌరభ్ చాలా సౌరభ్ రంజన్ మంది గారు. హ్మ్. వచ్చారు సార్. హ్మ్. అలాగా పిరమిడ్ సెంటర్స్‌లో కూడా ఆహ్, ఆహ్, పౌర్ణమి ధ్యానం, అమావాస్య ధ్యానం, ఆ తర్వాత హో పండగలైనా ఏవైనా కూడా అకేషన్స్ అయినా కూడా ధ్యానం కంపల్సరీ ప్రోగ్రామ్ ఉంటది సార్. సో, అక్కడ ఇంకా వేరే అంటే మొత్తం ఒరిస్సా స్టేట్‌లో ఇంకా వేరే ప్లేసెస్‌లో ఎక్కడెక్కడ పిరమిడ్స్ ఉన్నాయి మేడం? కటక్, భువనేశ్వర్ కాకుండా? అనుగులు, జార్సుగూడ సో, అక్కడ మరి శాకాహార ర్యాలీలది తీస్తూ ఉంటారా అక్కడ ఒరిస్సాలో? చేస్తుంటారు సార్. అచ్చా! చేస్తుంటాం. మళ్ళా రీసెంట్‌గా చేసాము. డిసెంబర్‌లో చేసాము. హ్మ్. శాకాహార ర్యాలీలు అవి కూడా భువనేశ్వర్‌లోని, కటక్‌లో కూడా చేస్తుంటారు సార్. వావ్! పిఎస్ఎం ఒరిస్సా అక్కడ ఉన్నారు కదా! సో, మీ 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 ద్వారా మీరు ఏమేమి కండక్ట్ చేస్తూ ఉంటారు? అంటే మీరేమైనా సెంటర్ రన్ చేస్తూ ఉంటారా? ఆ విశేషాలు చెప్తారా? ఆ! అంటే నేనంటూ సెంటర్ ఏమి రన్ చేయట్లేదు. హ్మ్. కాపోతే ఎవరైనా పిలిస్తే వాళ్ళ దగ్గరికెళ్ళి నేర్పించడం, యెస్. గ్రూప్ మెడిటేషన్‌లు అవుతే అటెండ్ అవ్వడం. రీసెంట్‌గా రాగిణి మేడం వచ్చారు. ఓకే. అలాగా వెళ్లి మాస్టర్స్‌ని కలవడం, అలాగా చేస్తుంటాను. హ్మ్. ఇక్కడ ఆహ్, ఒడియా బజార్ అన్న తెలుగు ఏరియాలో వెళ్లి నేను క్లాసెస్ చెప్పాను. ఈ యెస్. కరోనా వల్ల కొంచెం బ్రేక్ వచ్చిందనమాట. అంటే అక్కడ పిఎస్ఎం ఒరిస్సాలో ఏమైనా మ్యాగజైన్ ఏమైనా ఉందా మేడం? మ్యాగజైన్ ఇంకేమైనా ఉందా? ఒడియా మ్యాగజైన్ ఏమైనా ఉందా అక్కడ? ఎవరైతే రన్ ఆ! చేస్తున్నారా? ఒడియా మ్యాగజైన్ ఉంది సార్. యెస్. ఒడియా మ్యాగజైన్. పత్రిజీ దాని గురించి అవన్నీ విస్తృతంగా ఇస్తూ ఉంటారా ఆ మ్యాగజైన్‌లో? ఆ! వింటుంటారు సార్.
బాగా రెస్పాండ్ అవుతారు. ప్రోగ్రామ్ అన్నా కూడా చాలా మంది అటెండ్ అవుతుంటారు. ఇప్పుడు మీరున్నది కటక్ కదా? ఒరిస్సాలో కటక్‌లో ఉంటున్నారు మీరు. అవును సార్. అచ్చా! కటక్‌లో ఇంకా మీకు రెగ్యులర్ గ్యాదరింగ్స్ అది ఏం జరుగుతూ ఉంటాయి మేడం అక్కడ? కటక్‌లో ఈ పౌర్ణమి ధ్యానం, అమావాస్య ధ్యానం, ఆ తర్వాత పత్రిజీ బర్త్‌డే ప్రోగ్రామ్స్, తర్వాత అమృతోత్సవం. ఇప్పుడు ఈ ఈ ఏడాది అమృతోత్సవానికి కూడా ప్రోగ్రామ్ ప్లాన్ చేస్తున్నాం సార్. అంటే మినీ ధ్యాన్ మహాచక్రం కూడా జరిగింది కదా అక్కడ, అంటే ఒరిస్సాలో. పూరిలో జరిగింది. పూరిలో జరిగింది కదా! యెస్. దాని విశేషాలు చెప్తారా? పూరిలో అయితే చాలా బాగా జరిగింది సార్. మాస్టర్స్ అందరూ వచ్చారు. చాలా మంది అటెండ్ అయ్యారు. ఆ 3 రోజులు చాలా చక్కగా ప్రోగ్రామ్ జరిగింది. డిఫరెంట్ మాస్టర్స్ వచ్చారు. ప్రోగ్రామ్ అది చాలా బాగా జరిగింది. అరేంజ్‌మెంట్స్, ఫుడ్ అవి కూడా అన్నీ చాలా చేశారు సార్. సో మీరు అటెండ్ అయ్యారా అది? ఆ ప్రోగ్రామ్ అటెండ్ అయ్యారా మీరు? వెళ్ళాను సార్. వెళ్ళాను. అచ్చా! మీ అనుభవాలు చెప్తారా? చాలా బాగా జరిగింది సార్. అండి ఇంకా మనం ఎక్కడ ధ్యాన మహా చక్రానికి కానీ, ధ్యాన మహా యజ్ఞానికి కానీ వెళ్ళినప్పుడు నాకు ఒకటే అనిపిస్తుంది సార్. వేరే లోకానికి వెళ్ళినట్టు అనిపిస్తుంది. ఆ తర్వాత కొత్త కొత్త మాస్టర్స్‌తో కలవడం, కొత్త కొత్త అనుభవాలు, కొత్త జ్ఞానం తీసుకోవడం, కొత్త వాళ్ళతో కలవడం అంతా చాలా చాలా హ్యాపీగా ఉంటుంది. చాలా ఎనర్జిటిక్‌గా ఉంటుంది సార్. చాలా బావుంటుంది. ముదుల్కర్ సార్ కూడా వచ్చారు కటక్. రాగిణి మేడం వచ్చారు, రామరాజ్ సార్ వచ్చారు. వీళ్ళందరూ వచ్చినప్పుడు క్లాసెస్ కండక్ట్ చేయడం, ప్రేమనాథ్ సార్ వచ్చారు. బాలకృష్ణ సార్ వచ్చారు, హరికృష్ణ సార్ వచ్చారు. వీళ్ళందరూ వచ్చారు సార్. సో అంటే పత్రిజీ దగ్గర నుంచి మీరు ఎన్నో విషయాలు నేర్చుకున్నారు కదా! మీకు పత్రిజీ నుంచి నేర్చుకున్న విషయాల్లో మీకు నచ్చిన అంశం ఏంటి మేడం? నాకు నచ్చిన అంశం ఏంటంటే అసలు టైంని సద్వినియోగం చేసుకోవాలి అని చెప్పిన విషయం అయితే చాలా నచ్చింది. ఆ తర్వాత ధ్యానం గురించి, ఆ ధ్యానం వల్లే నా జీవితంలో చాలా మార్పులు జరిగాయి. సార్ నుంచి తీసుకోవాలంటే బోల్డ్ పాయింట్స్ ఉంటాయి కదా! నాకు నచ్చిందైతే టైంని సద్వినియోగం చేసుకోవాలి. టైం ఉన్నప్పుడు స్వాధ్యాయం, ధ్యానం, సజ్జన సాంగత్యం, ఇవన్నీ ధ్యాన ప్రచారం చెయ్యాలి అని. ఇవన్నీ నాకు చాలా మనసుకు హత్తుకున్న పాయింట్స్. సో మీరు ఇప్పటిదాకా ఏమేం పుస్తకాలు చదివారు మేడం మీరు? నేను 'మరణం లేని మీరు', 'ద మాంక్ హూ సోల్డ్ హిస్ ఫెరారీ', రాండా బ్రెయిన్ బుక్స్ అన్ని చదివాను. సేఫ్ బుక్స్ చదివాను. స్పిరిచువల్ టాబ్లెట్స్ కోర్స్ చేశాను. ఆ బుక్స్ కొన్ని చదివాను. వెరీ గుడ్. ఆత్మాయణం చదివాను. వావ్! చాలా బుక్స్ చదివాను సార్. భగవద్గీత, భారతం, బైబిల్, ఖురాను, శివపురాణం అన్ని చదివాను సార్. మన పిఎస్ఎస్ఎం ఒరిస్సాలో బాగా యాక్టివ్‌గా పార్టిసిపేట్ చేస్తున్న మాస్టర్స్ ఎవరు మేడం అక్కడ? సుశీల భావసింక, హరీష్ టాంక్, కాంతా మేడం, భువనేశ్వర్ నుంచి సారికా సరాఫ్, చాలా మంది ఉన్నారు సార్. చాలా మంది. ఇప్పుడు కొత్తగా ఇప్సిత మేడం, అందరూ చాలా మంచి పార్టిసిపేషన్ చేస్తున్నారు. జయంతి మిత్ర, వీళ్ళందరూ చాలా బాగా వర్క్ చేస్తున్నారు సార్. సో లాస్ట్ 5 ఇయర్స్‌లో మన పిఎస్ఎస్ఎం ఒరిస్సాలో ఎలాంటి అంటే వర్క్స్ జరిగాయి, తర్వాత ఏమేమి జరిగాయో కొంచెం వివరించి చెప్తారా? ఇలాగా మాస్టర్స్ వస్తే క్లాసెస్ అరేంజ్ చేయడం, శాకాహారాలు, క్లాసెస్ అరేంజ్ చేసి క్లాసెస్ చెప్పడం అలాగే అవుతుంది సార్. అంటే ఈ ఏడాది మళ్ళీ మినీ ధ్యాన్ మహాచక్ర ప్లాన్ చేస్తున్నారా ఒరిస్సాలో? ఇప్పటిదాకా ఏం రాలేదు సార్. అంటే ఎవ్రీ ఇయర్ ఇలా మినీ ధ్యాన్ మహాచక్ర లాగైనా ప్లాన్ చేద్దామని అనుకుంటున్నారా అందరూ అక్కడ ఒరిస్సా? భువనేశ్వర్లో 3 డేస్ ప్రోగ్రామ్ అయింది సార్. మొన్న అక్టోబర్‌లో అయ్యింది. అక్టోబర్, నవంబర్‌లో అయింది. 3 డేస్ ప్రోగ్రామ్ అయింది. కాకపోతే అప్పుడు వెళ్ళలేకపోయాను కొన్ని కారణాల వల్ల. సో ఇంకా ఎలా ఉన్నాయి మేడం అక్కడ యాక్టివిటీస్ ఎలా ఉన్నాయి ఇంకా ఒరిస్సాలో? ఒరిస్సాలో ప్రస్తుతానికి బాగా జరుగుతుంది సార్. బాగా జరుగుతుంది. కాకపోతే నావి ఒక 2 ఇన్సిడెంట్స్ చెప్పాలి. చెప్పండి. నాకు ధ్యానంలోకి వచ్చేసరికి అప్పటికి మొబైల్ సెట్ లేదు. సో అప్పుడు కమ్యూనికేషన్ కష్టంగా ఉందని రమణ్ సార్ ఫోన్ ఇచ్చి, సార్ మేడం మీరు ఉంచుకోండి, మేము ఫోన్ చేసినప్పుడు కమ్యూనికేట్ చేయడానికి బాగుంటదని ఇచ్చారు.
సో ధ్యానం ధ్యానం ద్వారానే అప్పుడు నాకు ఫోన్ వచ్చింది. ఆ తర్వాత నేను ఇక్కడ చేసిన వర్క్ చూసి హీరో హోండా ప్లెజర్ 2 వీలర్ గిఫ్ట్ గా ఇచ్చారు సార్. వావ్! కాకపోతే నాకు సైకిల్ సైకిల్ తొక్కడం రాదు. ఆ సైకిల్ రాకుండానే కొత్త బండి మీద డ్రైవింగ్ నేర్చుకుని భువనేశ్వర్ అన్ని చోట్లకి వెళ్ళి నేను ధ్యాన ప్రచారం చేసేదాన్ని సార్. వావ్! వెరీ గుడ్. ఎలా ఇప్పుడు ఇంటింటికి వెళ్ళి బ్రోచర్స్ పంచిపెట్టి ధ్యానం చెప్పేవారా మీరు? అలాగే చేసేదాన్ని సార్. యెస్. ఇంకా పాంప్లెట్స్ పంచడం అది చూసి ప్రోగ్రామ్ ముందు పాంప్లెట్స్ అది పంచడం చూసి ఇక్కడ అందరూ అనేవారు, రేఖ మేడం చూసి పాంప్లెట్స్ పంచడం నేర్చుకోవాలి అని. బుక్ ఫేర్ అయితే బుక్ ఫేర్ లో కూడా స్టాల్ పెట్టాం సార్. అలాగే ఇక్కడ ఎవ్రీ ఇయర్ బలిజాతర అని చాలా పెద్ద ఎగ్జిబిషన్ అవుతుంది కార్తీక మాసంలో. మొన్న కార్తీక మాసంలో స్టాల్ కూడా పెట్టాం సార్. ఓకే, నైస్. స్టాల్ కూడా పెట్టాం. చాలా రెస్పాన్స్ అది చాలా బాగుంది. చాలా మంది స్టాల్ కి వచ్చి నేర్చుకున్నారు. చాలా బాగా అయింది. సో అంటే ఇక్కడ మీకు ఒడియా వచ్చా? మీకు వచ్చు సార్. అంటే ధ్యానం చేయండి అన్న దాన్ని మరి ఒడియాలో ఏమంటారు? ధ్యానం కొరంతు. ధ్యానం కొరంతు. కొరంతు. శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానం చేయండి అంటే నిశ్వాస్ ప్రశ్వాస్ ఉపరే ధ్యానో దియంతు. అచ్చా. నిశ్వాస్ ప్రశ్వాస్ ఉపరే ధ్యానో దియంతు. అందరూ శాకాహారిగా మారాలి అని చెప్పండి. ఐసో చడికి అప్పుడు శాకాహార ఖాంతు. ఎస్. మరి ప్రతి ఒక్కళ్ళు కూడా అంటే మీ ఉన్న ప్లేసుల్లో పిరమిడ్స్ కట్టాలి. అప్పుడు నిజ గోరే పిరమిడ్ బనాంతు. సో ఫైనల్గా మా పిఎంసి ప్రేక్షకులకి మీరు ఇచ్చే సందేశం ఏంటి? పత్రిజీయే అందరికీ ఆదర్శం సార్. పత్రిజీ లాగా ధ్యానం చేయడం ఇప్పుడు అదే అనిపిస్తుంది. ఒక్క మాట ఏంటంటే అసలు ఇప్పుడు మనం చేసిన వర్క్ ఏమీ కాదు, పత్రిజీ చేసింది అసలైన వర్క్. ఎందుకంటే అప్పుడు సెల్ ఫోన్లు లేవు, వాయిస్ మెసేజ్లు లేవు, మెసేజ్లు లేవు, అయినా పాంప్లెట్లు పంచి అంత వర్క్ చేసేవాళ్ళం. ఇప్పుడు అసలు వర్క్ చేస్తున్నా కూడా ఏముంది, సెల్ ఫోన్ లో మెసేజ్ ప్రిపేర్ చేయడం, అందరికి ఫార్వర్డ్ చేసేయడమే అవుతుంది. అసలు ఇప్పుడు వర్క్ చేయడమే చేసినట్టే అనిపించట్లేదు. పత్రిజీ చేసిందే నిజమైన వర్క్. అలాంటి వర్క్ మళ్ళీ జరగాలి, చెయ్యాలి అని అనిపిస్తుంది సార్. ధ్యాన ప్రచారం బాగా చెయ్యాలి, అది అలాగే బాగా అనిపిస్తుంది సార్. అంటే రాబోయే ఒక 2-3 ఏళ్లలో అంటే మన ఒరిస్సా మాస్టర్స్ ఈ ప్రణాళిక ఏంటి మేడం? ఏమేమి చేద్దాం అనుకుంటున్నారు? స్కూల్స్ బాగా కవర్ చేస్తున్నాం సార్. రీసెంట్ గా మా ఇంటి దగ్గర రెవెన్షా యూనివర్సిటీ అని ఉంది. రీసెంట్ గా 4-5 మంత్స్ బ్యాక్ అక్కడ కాలేజ్ లో మెడిటేషన్ క్లాస్ కండక్ట్ చేసాము. ఇప్పుడు మెయిన్ ఫోకస్ అంతా స్కూల్స్ మీద ఫోకస్ చేస్తున్నాం సార్. ఎస్ మేడం, ఎంతో అద్భుతంగా మరి మీరు పిఎస్ఎస్ఎం ఒరిస్సా ఒక విశేషాలు చెప్పారు. అలాగే మీరు ఎంతో అద్భుతంగా అక్కడ ధ్యాన ప్రచారం చేస్తున్నారు. ఇలాగే మీరు ఒక ధ్యాన ప్రచారం కొనసాగాలని, మరి ఒరిస్సాలో ప్రతి ఒక్కళ్ళు శాకాహారి అవ్వాలి, తర్వాత పిరమిడ్స్ ఎనర్జీని యూజ్ చేయాలి, మరి ధ్యానులు అవ్వాలని కోరుకుంటూ మీ నుంచి సెలవు తీసుకుంటాం మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఫర్ యువర్ సెషన్. థ్యాంక్ యూ సార్. ఈ అవకాశం ఇచ్చిన పిఎంసి మాస్టర్స్ కి, పత్రిజీకి అందరికీ కూడా కోటి ధన్యవాదాలు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇదండి ఇవాల్టి పిఎస్ఎస్ఎం గ్లోబల్ ఒక కార్యక్రమం. ఇంకొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.